ఒకరి గురించి ఆలోచించడం అసలు ఆపలేకపోతున్నారా? పని చేస్తున్న వాళ్ళే, నిద్రపోతున్న వాళ్ళే. వాళ్ళకు చిన్న మెసేజ్ చేస్తే మీ రోజంతా పండగ. వాళ్ళు ఇగ్నోర్ చేస్తే ప్రాణం పోయినంత బాధ. వాళ్ళకి మీ మీద ఎలాంటి ఇంట్రెస్ట్ లేదని స్పష్టంగా తెలిసిన మీ బ్రెయిన్ మాత్రం ఏదో ఛాన్స్ ఉందేమో అని ఇంకా ఆశపడుతూనే ఉంటుంది. దీన్ని మీరు ప్రేమ అనుకుంటున్నారు, లేదా మీకు మీరే ఏదో పిచ్చోడిని అయిపోతున్నాం అనుకుంటున్నారు. కానీ ఇది ప్రేమ కాదు, పిచ్చి కాదు. దీని పేరు లైమరెన్స్. దీని నుంచి బయటపడకపోతే మీ లైఫ్ మీ కంట్రోల్లో ఉండదు. క్రష్ అయితే కొన్నాళ్ళకి తగ్గిపోతుంది, లవ్ అయితే ప్రశాంతంగా ఉంటుంది. కానీ లైమరెన్స్ అలా కాదు. ఇది నెలలు, ఏళ్ల తరబడి మిమ్మల్ని వెంటాడుతుంది. వాళ్ళు పంపిన ఒక చిన్న ఓకే అనే మెసేజ్కి 100 అర్థాలు వెతుకుతారు. పదే పదే వాళ్ళ ఆన్లైన్ స్టేటస్లు చూస్తారు. వాళ్ళు మీ స్టోరీ చూసారా లేదా అని క్షణానికి ఒకసారి చెక్ చేస్తారు. ఇదంతా మీరు కావాలని చేయట్లేదు. మీ బ్రెయిన్ మిమ్మల్ని ఆడిస్తున్న ఒక సైకలాజికల్ గేమ్ ఇది. సైంటిస్టులు ఏమంటున్నారో తెలుసా? లైమరెన్స్ ఎక్స్పీరియన్స్ చేసే వాళ్ళ బ్రెయిన్ స్కాన్స్ ఒక ఓసిడి అంటే అబ్సెసివ్ కంపల్సివ్ డిజార్డర్ పేషెంట్ బ్రెయిన్ స్కాన్స్కి అచ్చం ఒకేలా ఉంటాయి. ఎస్, ఇది ఆ స్థాయి బ్రెయిన్ కెమిస్ట్రీ. వాళ్ళని చూసినప్పుడు మీ బ్రెయిన్లో డాపమైన్ రిలీజ్ అవుతుంది. అది ఒక డ్రగ్ లాగా పనిచేస్తుంది. ఇంకా చూడాలి, ఇంకా మాట్లాడాలి అని బ్రెయిన్ డిమాండ్ చేస్తుంది. దీన్నే ఇంట్రూసివ్ థాట్స్ అంటారు. మీ కంట్రోల్ లేకుండానే వాళ్ళతో మాట్లాడుతున్నట్టు, వాళ్ళతో లైఫ్ షేర్ చేసుకుంటున్నట్లు మీ బ్రెయిన్ ఊహించేసుకుంటుంది. లైమరెన్స్ ఇప్పుడు అన్సర్టెనిటీలోనే బతుకుతుంది. వాళ్ళు ఖచ్చితంగా నో చెప్తే అది ఆగిపోతుంది. కానీ అవునో కాదో అన్నట్లు వాళ్ళు బిహేవ్ చేసే ఆ గ్రే ఏరియానే ఈ లైమరెన్స్కి ఒక ఆక్సిజన్. దీన్ని ఆపాలని మీ థాట్స్ని ఫోర్స్ చేసి అణిచివేస్తే అవి 3 రెట్లు బలంగా తిరిగి వస్తాయి. సో దీన్ని బ్రేక్ చేయాలంటే ఈ 3 స్టెప్స్ ఫాలో అవ్వండి. నెంబర్ 1, యాక్సెప్ట్ చేయండి. ఇది నా బలహీనత కాదు, నా బ్రెయిన్ చేస్తున్న ట్రిక్ అని మీరు ముందే రియలైజ్ అవ్వండి. ఫైట్ చేయడం ఆపండి. నెంబర్ 2, ఆ ఇమేజ్ని బ్రేక్ చేయండి. మీ బుర్రలో వాళ్ళొక దేవుళ్ళు, వాళ్ళలో ఎలాంటి లోపాలు లేవు అన్నట్లు బ్రెయిన్ ఫిల్టర్ చేసింది. ఇప్పుడు ఒక పేపర్ తీసుకొని వాళ్ళకున్న 5 నెగిటివ్ క్వాలిటీస్ని నిజాయితీగా రాయండి. మ్యాజిక్ అక్కడే బ్రేక్ అవుతుంది. నెంబర్ 3, ఆ డోపమైన్ని షిఫ్ట్ చేయండి. వాళ్ళ మీద పెడుతున్న ఎమోషనల్ ఎనర్జీని జిమ్ మీదో, లేదా ఒక స్కిల్ మీదో, కెరీర్ మీదో పెట్టండి. మీ బ్రెయిన్కి ఆ కిక్, ఆ డోపమైన్ అక్కడి నుంచి రావడం మొదలైతే ఈ లైమరెన్స్కి ఆటోమేటిక్గా చచ్చిపోతుంది. మీరు వీక్ కాదు, మీకు ఎలాంటి పిచ్చి లేదు. మీరు జస్ట్ ఒక మనిషి. ఈ వీడియో చూస్తున్న చాలామందికి ఇన్నేళ్లుగా వాళ్ళు పడుతున్న నరకానికి ఈరోజు ఒక పేరు తెలిసింది, ఒక దారి దొరికింది. ఈ ట్రాప్ నుంచి బయటపడండి. మీ లైఫ్ కంట్రోల్ని మళ్ళీ మీ చేతుల్లోకి తీసుకోండి.